దీర్ఘాయుష్ కావాలని అందరం కోరుకుంటాం. నడుస్తూనే మన దినాలు ముగించుకొని పోవాలనుకుంటాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని తీసుకోవాలని ఆశపడతా ఉంటాం. ఏది ఏమైనా కొన్నాళ్ళు బతకాలని కాదులే, కానీ బతికినంతకాలం మంచిగా బ్రతకాలి, బతికేది ఏదో జీవితాంతం బతకాలని చెప్పేసి ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. అయితే బైబిల్ దీనికి సంబంధించి ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు బైబిల్లో నుండి మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచిద్దాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. కొంచెం నాకు సహాయం చేస్తారనుకుంటున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. హల్లెలూయా. స్తోత్రం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా. ఇప్పుడు దేవుడు ఎవరి దేవుడు? ఎవరో ఒక 2-3 కులాలకు సంబంధించినటువంటి వాడా? అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పి మాట్లాడారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటే దేవుడు అందరికీ దేవుడే. సర్వ సృష్టిని సృష్టించిన వాడు సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన దేవుడు అందరికీ దేవుడే. హల్లెలూయా. పలానా కులానికి చెందినవాడో, పలానా మతానికి చెందినవాడో, పలానా దేశానికి చెందినవాడో, పలానా ఊరికి, పలానా గ్రామానికి, లేకపోతే పలానా వీధికి మాత్రమే చెందినవాడు కాదు. దేవుడు అందరికీ దేవుడే. నీ దేవుడైనంటే మన దేవుడు లేదా నా దేవుడు అని మనం చెప్పుకోవచ్చు. స్తోత్రం. నా దేవుడు అని మనం ఏ సందర్భంలో మాట్లాడతామంటే అన్యుల మధ్యలో ఉన్నప్పుడు నా దేవుడు అని నువ్వు ప్రకటించడం తప్పులేదు. సంఘంలో ఉన్నప్పుడు మన దేవుడు అని మనం తలంచాలి. వ్యక్తిగతంగా ఆయన నాకు దేవుడు, ఎందుకంటే ఎంతోమందికి ఆయన దేవుడిగా దొరకలేదు. కారణం ఏంటంటే వారు దేవునిగా ఆయనని చూడలేదు. సరే, ఇక్కడ నీ దేవుడైన యెహోవా అంటున్నాడు. ఇప్పుడు మన దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అయి నీకు క్షేమము కలుగునట్లు, దీర్ఘాయుష్మంతుడుగా ఉండునట్లుగా, అలాగే క్షేమము కలుగునట్లుగా మనం ఏం చేయాలి అంటే, దేవుడు మనకిచ్చినటువంటి తండ్రిని తల్లిని సన్మానించాలి. అది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ నిర్గమకాండంలో కూడా మనం చూస్తాం. 20వ అధ్యాయంలో 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడే ఉండాలంటే ఆ వ్యక్తి చేయాల్సిన ప్రాథమికమైన పని ఏంటయ్యా అంటే, నీవు నివసించుచున్నటువంటి ప్రాంతంలో అబ్రహాము తన సొంత ప్రదేశం నుండి నేను చూపించు దేశమునకు వెళ్ళుము అని అంటే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే వెళ్ళాడు. విశ్వాసాన్ని బట్టి, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి వెళ్ళాడు. అయితే అబ్రహాముతో చెప్పినటువంటి దేవుడు ఇస్సాకు యాకోబులతో వాగ్దానాలు నెరవేర్చుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి ఒక నిబంధనని ఇస్తూ, తన ప్రజలకు ఒక నిబంధనని ఇస్తూ, ఒక హెచ్చరికనిస్తూ, ఒక ఆజ్ఞ ఇస్తూ ఏమంటున్నాడంటే, నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో, అంటే వేర్ యు ఆర్ లివింగ్, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో నీ ప్రాంతంలో, లేదా నువ్వు వెళ్ళే స్థలంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లుగా నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించాలి. తల్లిని తండ్రిని సన్మానించని కుమారుల యొక్క కళ్ళు లోయ కాకులు పీగుతాయి. వాళ్ళు కఠినమైన శిక్షను అనుభవిస్తూ ఉంటారు, ఘోరమైన పరాజయాలు అనుభవిస్తూ ఉంటారు.
భయంకరమైన క్షామము అనుభవిస్తూ ఉంటారు. క్షేమము ఉండవలసిన ఇంటిలో క్షామము ఏలుబడి చేస్తూ ఉంటుంది. క్షేమము కలిగి క్షేమముతో దీవించబడుతూ వాళ్ళు ఒక పచ్చని ఒలివ చెట్ల వలె ఎదుగుచు ఫలిస్తూ ఉండవలసినటువంటి వారు ఎండిపోయిన స్థితిలో ఉంటారు. జలములు లేక నీరు లేనందున అవి ఎండిపోతాయి, ఆ కుటుంబాలు ఎండిపోతాయి. అందుకని అటువంటి నష్టము, అటువంటి హీనమైన స్థితి, ఘోరమైన క్షామము, లేకపోతే దరిద్రమైన స్థితి లేకుండా ఉండడం కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి అంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలుగునట్లు మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటండి చెప్పండి? తల్లిని తండ్రిని సన్మానించాలి. హల్లెలూయా. రెండో మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాట అంటున్నాడు. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలను అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనాలి అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి. దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వివరించబడినటువంటి సంగతులను సంఘములో ప్రభువు అందించడానికి గల కారణం ఏంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా, నీవు క్షేమము కలిగి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డ కొరకు, నీకును నీ కుటుంబానికి నీ సంతతికి నీ పిల్లలకుతో పాటు నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు ఏ స్థలంలో నివసిస్తున్నావో ఆ సరిహద్దుల్లోని వారందరికీ నువ్వు ఆశీర్వాదకరంగా ఉంచబడటం కొరకు దేవుడు నీకు తన లేఖనాల ద్వారా నీతో మాట్లాడుతాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చే ఆజ్ఞలు, ఆయన నీకు ఇచ్చే కట్టడలు నీవు అనుసరించాలి. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆయన అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. అలా చేయకపోతే అస్తవ్యస్తమైపోతుంది, వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది. నీ ఆత్మీయ జీవితాన్ని సరిగా నడిపించే వ్యవస్థ సంఘ పరిచర్య ద్వారా నీకు వచ్చే హెచ్చరికలు, సంఘం ద్వారా నువ్వు పొందుకునే ప్రేమ, సంఘం ద్వారా దేవునికి ఇచ్చే దీవెన అన్నీ ఛిద్రమైపోతాయి, అస్తవ్యస్తమైపోతుంది అన్నమాట. చూద్దామా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో, అంటే సంఘానికి వెళ్ళి వాక్యం వింటేనే, మీ సంఘ కాపరితో ప్రార్థన చేయించుకుంటేనే, మీ సంఘ కాపరి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తేనే ఇవన్నీ జరుగుతాయా అని మాట్లాడే అపవాది స్వభావం కలిగిన వారు కొందరు మాట్లాడతారు. ఇది నిజమా అని పలకరించిన అపవాది స్వరము, మొట్టమొదట ఏదైనా తోటలో వినిపించబడిన స్వరము నేటికి అనేక చోట విశ్వాసుల చెవులకు వినబడుతూనే ఉంది. దొంగ కాపరుల స్వరము వినబడుతూ ఉంది. శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తూ ప్రజల మనసులను దోచుకొని వారి అంతరంగ జీవితాన్ని భ్రష్టత్వం నడిపించే దొంగ కాపరి చెడ్డ స్వభావాలు ఇంకా వినపడుతూనే ఉన్నాయి. చూద్దాం ఆ మాటకు ఆధారం ఏంటంటే 29వ అధ్యాయం 18వ వచనంలో, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. స్తోత్రం. దేవోక్తి, దేవుని యొక్క ఉపదేశము లేకపోతే, ఎవరికైతే దేవుని యొక్క ఉపదేశం వినడం ఇష్టం లేదో,
ఎవరైతే దేవుని యొక్క ఉపదేశాన్ని శ్రద్ధగా ఆలకించి దేవుని యొక్క ఉపదేశం అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడరో వాళ్ళు కట్టులేక తిరుగుతారు. వాళ్ళకు ఒక కట్టడి ఉండదు, ఒక నియమం ఉండదు, ఒక ఆధారం ఉండదు, ఒక ప్రామాణికం ఉండదు. విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటుంటారు, పాపంలో బ్రతుకుతూ ఉంటారు, మందిరానికి వచ్చి స్తోత్రం ప్రభువా అంటారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు, ప్రభువా నీకు వందనాలు అంటారు. ఇటువంటి వారి వలన దేవుని సంఘానికి అలాగనే వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి నష్టము. దేవభక్తి లేకపోతే జనులు ఏమవుతారు? కట్టు లేక తిరుగుతూ ఉంటారు. దేవుని ఉపదేశం ఎక్కడ దొరుకుతుంది? నువ్వు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు, దానిని ధ్యానించుతున్నప్పుడు దేవుని ఆత్మ నీకు బోధిస్తూ ఉంటాడు. సంఘానికి క్రమముగా వెళుతూ సంఘంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు ప్రభువు మనతో మాట్లాడతారు. దేవభక్తి దేవుని యొక్క ఉపదేశమును విన్నప్పుడు దేవుని ఉపదేశం మనల్ని సత్య మార్గములో, జీవ మార్గములో, సత్య మార్గములో మనల్ని నడిపిస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 119లో కూడా అదే మాట అంటాడు. చూద్దామా? 119, 102 నుంచి చూస్తే, నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగిన. ఉపదేశము వలన ఏం కలిగింది? వివేకం వచ్చింది. ఉపదేశం వినకపోతే ఏమవుద్ది? అవివేకం కూర్చుంటుంది నీ దగ్గర. అవివేకము నిన్ను నష్టాల్లో నడిపిస్తుంది, అవివేకం నిన్ను భ్రష్టత్వంలో నడిపిస్తుంది, అవివేకము నిన్ను వేశ్య సాంగత్యంలో నడిపిస్తుంది. అవివేకైనటువంటి ఒక యవ్వనస్తుడు సంత వీధిలో తిరుగుతున్నప్పుడు జార స్త్రీ సంత వీధులలో నిలబడి, ఇదిగో జ్ఞానం లేనివాడా, అవివేకి, నా భర్త నా ఇంటి లేడు అని మాట్లాడతాడు. గమనించండి, అక్కడ స్త్రీ గురించి మాట్లాడాడు. ఈరోజు చాలామంది ఏం మాట్లాడతారు తెలుసా? వాక్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ, తమదైన శైలిలో వారికి ఇష్టం వచ్చినట్టు ఉపదేశించుకుంటూ, నోటికి వచ్చిన మాటలన్నీ చెప్పుకుంటూ, వాక్యం నుండి ప్రజలను తప్పుత్రోవకు నడిపిస్తూ, వారు చెప్పిందే సత్యం అని చెప్పి సత్యబోధ మాదే అని చెప్తూ ఎంతోమంది ప్రజలు ప్రలోభ పెడుతున్న వారు లేకపోలేదు సుమా. కావున దేవుని వాక్యము చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగిను. దేవుని ఉపదేశం మనకు వివేకాన్ని కలిగిస్తుంది. వివేకం కలిగిన వాడు త్రోవలోంచి తప్పిపోగలడా? వివేకం కలిగిన వాడు సత్యం నుంచి తొలగిపోగలడా? వివేకం కలిగిన వాడు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోగలడా? వివేకం కలిగిన వాడు దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోగలడా? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర తన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి వేసలతో తినివేశాడు. చివరకు పందులు తినే పొట్టు తింటాను కూడా నోచుకోలేక అప్పుడు ప్రభు పదవుల వైపు తిరిగాడు. నీ పరిస్థితి నా పరిస్థితి ఏమిటి? నీ స్థితి నా స్థితి ఏమిటి? ఏ స్థితిలో నీవు ఉన్నావో? ఓ సహోదరి సహోదరుడా, నీ స్థితి ఎలాగున్నదో ఒకసారి ఆలోచించు. నీ స్థితి ఒకవేళ ఇదే విధంగా ఉంటే ఇప్పటికైనా ప్రభు వైపు తిరుగు. దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో ఉండు, దేవుని సన్నిధిలో ఆనందించు. దేవుని వాక్యం నాకు ఏం బోధిస్తున్నదో ఆ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకో. నువ్వు బ్రతుకుతావు, దీర్ఘాయుష్మంతుడిగా నువ్వు ఉంటావు. దేవుడు నీ జీవితంలో ఎన్ని దినములు నీకు ఏర్పరిచాడో, ఎన్ని దినములు నీకు కేటాయించి నువ్వు ఇన్ని దినాలు బ్రతకాలని నీ కొరకు ఒక తీర్మానం, ఒక రూల్ నీకు పెట్టాడో, ఆ రూల్ ప్రకారం నీవు అన్ని దినాలు క్షేమంగా ఉంటావు. హల్లెలూయా. చూద్దాం 105 వచనంలో ఏమంటాడు? నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదునని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చదునని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ ఉపదేశములు నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను అని చెప్తా ఉన్నాడు. కానీ చాలామంది తప్పైన మార్గాలు చాలా రమ్యంగా కనబడతాయి. తినవద్దని చెప్పిన పండు చాలా రమ్యంగా చూపులకు కనబడింది. ఎప్పుడు? అప్పుడు వరకు అణుబాంబులాగా, టైం బాంబులాగా కనబడుతున్నప్పుడు ఆ పండు ఎలా కనబడింది? ఎలా కనబడింది? చూపులకు రమ్యముగా. ఎప్పుడు?
ఇది నిజమా అని అపవాది పలకరించినప్పుడు. ఉంటారు కొంతమంది ఎక్కడో ఏదో ఉందని, లేదు లేదు లేదు, ఏదైనా నీకు కావాల్సింది ఉందంటే అది నీ దేవుని దగ్గర ఉన్నది. స్తోత్రం. నీవు వెంబడించుచున్న దేవుని దగ్గర మాత్రమే ఉన్నది. లేదా నువ్వు ఏ సంఘముకు చెందిన వాడివై దానివై ఉన్నావో నీ సంఘములో నుండి దేవుడిని దీవించేవాడే. కానీ ఎక్కడో ఏదో అద్భుతాలని నువ్వు వెళ్తే నీ జీవితంలో నీకు మేలు దొరకకపోగా నీకు క్షామము దొరుకుతుంది. దేవుని ఆత్మను దుఃఖపెట్టే కొంతమంది ఏం చేస్తారంటే, దేవుని సేవకులు ఏదైనా మందలించారంటే, ఒకసారి యేసన్న గారు ఒక ఆయనతో ఏం చెప్పారంటే, నీవు సరిగా నడుచుకునేటట్లయితేనే నాతో సేవకు రా, లేకపోతే నీవు ఉన్న పళంగా నీ బట్టలు సర్దుకొని ఇంటికి వెళ్ళు, ఇక ఎన్నడూ నువ్వు మినిస్ట్రీలోకి రావద్దు అని చెప్పారు. అటు కాదన్నా అని చెప్పేశానని, నన్ను క్షమించన్నా అన్నా 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 అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నేను అలా అనుకోలేదయ్యా అని చెప్పేస్తానని అంటే, నీ మనసు నాకు తెలుసు, నీ ఉద్దేశాలు నాకు తెలుసు, నువ్వు చేస్తున్న పనులు నాకు తెలుసు, కానీ నేను నిన్ను ఓపికతో 3 సంవత్సరములు చూసిన తర్వాత నేను నీతో చెప్తున్నాను, నీవు క్రమము కలిగి నడుచుకునేటట్టయితే సంఘంలో ఉండు, మినిస్ట్రీలో ఉండు, లేకపోతే వెళ్ళిపో బయటికి అని చెప్పారు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? అది కాదు ఇది కాదని చెప్పేసి కొంతకాలం ఉన్నాడు. ఉండి చంపా పెట్టకుండా ఒకరోజు రాత్రి తన బట్టలు సర్దుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఒక 6 నెలల వ్యవధిలో. యేసన్న గారు ఒకే మాట చెప్పారు, ఇట్లా వెళ్ళిపోయాడు అంటే ఏం జరిగిందని బ్రదర్స్ ఆ రూమ్లన్నీ వెతుకుతూ ఉన్నారు. అందరిని పిలిచి ఒకే మాట చెప్పాడు, ఉపవాసాలుండి ప్రార్థన చేశాం, వాడు యోధా ఇస్కరియోతు మనసు గల క్రమమునకు విరోధముగా ఆలోచించి చాలామంది భ్రష్టులైపోతూ ఉన్నారు. ఏమయ్యాడో తెలుసా? ఎక్కడో వెళ్ళి ఒక సంఘం పెట్టాడు, కొంతకాలం నడిపించాడు, నేను హోస్తున్నా అండి అని చెప్పాడు. పరిశుద్ధమైన సహవాసం పేరు చెప్పి చలాయించుకున్నాడు. కొంతకాలం తర్వాత సంఘంలోనే అక్రమమైన పనులు చేశాడు. చివరికి వ్యసనానికి లోనైపోయాడు, తాగుబోతుడైపోయాడు, వ్యభిచారైపోయాడు, జనాల దగ్గర మోసం చేశాడు, డబ్బు ఎగ్గొట్టడం, అప్పులు చేసేసాడు. చివరికి ఊరు పెట్టి వెళ్ళిపోయాడు. తాగుబోతుడిగా భిక్షాటకుంటూ కనపడ్డాడు ఒక చోట. దేవుని సన్నిధిలో మనం బహు జాగ్రత్త కలిగి నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కట్టడలు, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు మనం గైకొనవలసిన వారమై ఉన్నాం. మరొక మాట గుర్తు చేస్తున్నాను, దేవుని మార్గంలో మనం నడుచుకోవాలి. 5వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఈ మాటలు వినడానికి చాలా కఠినతరంగా ఉన్నాయి. ఇలా అయితే మనం ఈ యేసుతో వెంబడించలేము, కాబట్టి మనం ఈయన విడిచిపెట్టి వెళ్ళిపోదామని చెప్పి 70 మందిలో అందరూ వెళ్ళిపోయారు. ఈ 12 మంది మిగిలారు. మీరు కూడా వెళ్తారా? వెళ్తే వెళ్ళిపోండి. అయ్యా మేము వెళ్ళాం, నువ్వు దేవుని కుమారుడు అని మాకు తెలుసు, నువ్వు జీవం గల దేవుని కుమారుడు అని మాకు తెలుసు, దేవుని యొక్క ప్రవక్త అని మాకు తెలుసు, నువ్వు నజరేయుడైన యేసువు, మేము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోము అని చెప్పి పేతురు, యోహాను అందరూ గట్టిగా నొక్కి చెప్పారు. ఇక్కడ అదే అంటున్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు పోగినట్లు మీ దేవుడిని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఏంటి మార్గము? ఏ మార్గం అది? నిన్ను దిశానిర్ధారణ చేసేటువంటి మార్గం. నిన్ను ఎలాగా నడిపించాలో, ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలో, ఏ త్రోవలో నువ్వు వెళ్తే నీకు క్షేమమో, ఏ త్రోవలో నువ్వు నడుచుకుంటూ వెళ్తే, ఏ త్రోవలో నీ జీవన గమనాన్ని నువ్వు సాగించుకుంటూ వెళ్తే నువ్వు క్షేమం పొందుతావో ఆ మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇందాక మేము వచ్చేటప్పుడు గొర్రెలు మేకలు కలిసి వస్తూ ఉన్నాయి. హారన్ కొట్టాను, అవి పక్కకు పోవు. గొర్రెలు కొంచెం పక్కకు వద్దామని ట్రై చేస్తుంటే ఒక మేక వెంటనే ఈ గుడి దాటిన తర్వాతనే ఉన్న పళంగా రైట్ సైడ్కి వెళ్ళిపోయింది.
మేకడు బాగానే దాంతోపాటు 2 గొర్రెలు కూడా వెళ్ళిపోయింది. అరే నాకు అనిపించింది, అసలు ఈ వాక్యాలకి దానికి ఇంత తొందరగా సింక్ అవుతుంది నేను అనుకోలేదు. ఇప్పుడు ఈ మాటకి దానికి సింక్ అవుతుంది నేను అనుకోలేదు. ఒక మార్గంలో వెళ్తున్నాయి, మా ముందు ఒక కారు వెళ్ళింది, ఆ కారుకి అవి దారి ఇచ్చాయి, దానికి మాకు ఎంతో దూరం, ఇంత దూరమే ఉంది. కానీ ఈ కారు వచ్చే లోపు ఒక మేక ఇటు తిరగగానే దాంతోపాటు 2 గొర్రెలు కూడా పక్కకు తిరిగాయి. 2 గొర్రెలు తిరగగానే 4-5 మేకలు మళ్ళీ పక్కకు తిరిగాయి. 10-20 గొర్రెలు పక్కకు తిరిగాయి. ఒక మేక చాలు గొర్రెలను పాడు చేయడానికి. దేవుని మార్గము తిన్నన మార్గము. స్తోత్రం. దేవుని మార్గము నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి క్షేమము కలిగించే మార్గము, ఆశీర్వాదాన్ని అందించే మార్గము. ఇరుగ్గానే ఉంటుంది. సీరియల్ చూడొద్దు, సినిమాలు చూడొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మోసపుచ్చొద్దు, లంచాలు తీసుకోవద్దు. ఇవన్నీ చెప్పేది సత్య మార్గం, జీవ మార్గం. ఈ మార్గం కష్టంగానే ఉంటుంది లోకంలో జీవించడానికి. కానీ క్రీస్తు ప్రభువునందున్నవాడు నూతన సృష్టి. ఎన్నటన్నిటికీ కూడా ఏ మేలు కొదువై ఉండనేరదు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని మార్గంలో మనము నడుచుకోవాలి. తర్వాత ఇదే ద్వితీయోపదేశకాండంలో 17వ అధ్యాయం మనం చూస్తే 19 నుంచి చూడండి. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉంటున్నట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. హల్లెలూయా. బైబిల్ చదవడం నాకు రాదు అనేవాళ్ళు బైబిల్ చదవడం నాకు నేర్పించమని ప్రార్థన చేయండి. అస్సలు స్కూలుకు వెళ్ళినటువంటి పిల్లట్లో ఉన్న ఒక ఆంటీ గారికి చక్కగా బైబిల్ చదువుతున్న ఒక నర్సు గారిని చూసి, ప్రభువా వాళ్ళు బాగా బైబిల్ చదువుతున్నారు, సేవకుడు వాక్యాలు రెఫరెన్స్ మీద రెఫరెన్స్లు అందిస్తూ ఉన్నాడు, కాబట్టి నేను కూడా బైబిల్ చదివే భాగ్యం నాకు దయచే ప్రభు అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. అట్లా 2-3 సార్లు ఉపవాసం ఉంది. ఒకరోజు గట్టిగా తీర్మానం చేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. సరి అయినటువంటి తెగింపు కలిగి తీర్మానంతో ప్రార్థన చేస్తుంటే 3వ రోజు ఆమె పేరు పెట్టి ప్రభు పిలిచి నువ్వు బైబిల్ తీసుకొని చదువు అని చెప్పి యోహాను సువార్త చూపిస్తున్నాడంట. అయ్యా నాకు చదువు రాదు అంటే, నేను నీకు చదవడానికి కృప ఇచ్చాను కదా, నువ్వు చదువు అని చెప్పి ప్రభు మాట్లాడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె చదువుతూ ఉండాలి. ఎందుకు చదవాలి చూడండి అన్నమాట. ఒకసారి చదువుతారా? తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తొలగక ఉండునట్లు తన దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు. దేవుని వాక్యంలో దేవుడు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో అవన్నీ కూడా దేవుడు ఈ గ్రంథంలో మనకి అందించారు. దానిని బట్టి బైబిల్ చదవటం వలన మనకి జ్ఞానం వస్తుంది. మనం ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అన్ని దీంట్లో దేవుడు ఉంచాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకు బ్రతుకు దినములన్నింటిలో నేను మొదట అడిగింది ఏంటి? మీరు ఎంతకాలం జీవించాలని అనుకుంటున్నారు అని అంటే, రాకుండా చదాకు ఉండాలనుకుంటున్నాం అంటున్నారు కొంతమంది. లేకపోతే ఎంత వయసు కానీ దీర్ఘాయుషు కావాలంటే ఇక్కడ ఏమంటున్నారు చూడండి. దీర్ఘాయువునకు, నీకు దీర్ఘాయువు కావాలంటే యెహోవా యందు నీవు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయము భక్తి. దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డు చెప్తారు ఒకసారి. దేవునికి భయపడేవాడు దేవునికి భయపడేవాడు
దేనికి భయపడ్డావు? ఎందుకు భయపడ్డావు? ఎందుకు భయపడ్డావు? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు, బుద్ధిమంతుడు ఆపద వచ్చుడు చూచి దాగును. దేనికి భయపడ్డావు? ఏ పరిస్థితి వచ్చినా, ఏ చిన్న శోధన వచ్చినా, ఏ చిన్న ఆటంకం వచ్చినా మనిషి తొందరపడి సొంత నిర్ణయాలకు వెళ్ళిపోతూ ఉంటాడు. తద్వారా దేవుని చిత్తంలోంచి మనం వైదొలిగిపోతాము, దేవుని సంకల్పంలోంచి బయటికి వెళ్ళిపోతాము. నీవంటూ భూమి మీద ఒక మనిషిగా, ఒక మానవుడిగా, ఒక మానవ జన్మలో నువ్వు భూమి మీదకి అడుగుపెట్టావంటే నీ మీద దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. ఒక ఉద్దేశం చొప్పున దేవుడు నిన్ను భూమి మీదకి తీసుకొని వచ్చాడండి. నా ప్రభు ఏ ఉద్దేశంతో నన్ను భూమి మీదకి తీసుకొచ్చాడో నేను దాన్ని నెరవేర్చాలి అని చెప్పి ఏ రోజైనా నేను అనుకుంటామా? యేసు ప్రభు ఒకే మాట చెప్పారు కదా, నేను నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను, ఇంకా నేను సమస్తమును నా తండ్రి నాకు అప్పగించిన దాన్ని నేను జరిగించాను, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. రెస్పాన్సిబిలిటీ ఉంది అక్కడ. మరి మన పరిస్థితి ఏంటి? సగటు మానవుని పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ చూసినా ఒకరు ఎవరు అడిగారు నన్ను ఈ మధ్య, అసలు బాప్తిసం తీసుకుంటే సమస్యలు వస్తాయా? బాప్తిసం తీసుకుంటే సమస్యలన్నీ పోతాయా? యేసు ప్రభు నమ్ముకుంటే జీవితాలన్నీ బాగుపడతాయా? మా పరిస్థితులన్నిటి మాకు విడుదల వచ్చిద్దా అంటే, పాపం ఎవరో ఆయన చెప్పాడంటయ్యా, నువ్వు బాప్తిసం తీసుకుంటే నీ సమస్యలన్నీ పోతాయని చెప్తే బాప్తిసం తీసుకోవటం వల్ల చివరికి ఎన్నో సమస్యలు వచ్చాయి. బాప్తిసం తీసుకున్న వ్యక్తి శ్రమల మార్గంలో నడుస్తాడు. రక్షణ పొందిన వ్యక్తి ఇబ్బందులు, ఇరుకులలో, కొలిమిలో నడుస్తూ ఉంటాడు. పూలబాట మీకు సిద్ధంగా ఉందని చెప్పే బోధ అబద్ధపు బోధ. యేసు ప్రభువును నమ్మిన వారు క్రీస్తు మన కొరకు శ్రమపడినట్లుగానే నశించుతున్న ఆత్మల కొరకు మనం కొంతైనా శ్రమపడి నడుచుకోవాలి. స్తోత్రం. దేవుని ఆత్మకు మనం ఆటంకంగా ఉండకూడదు. దేవుని ఆత్మ ఉద్దేశం ఏమైనదో, దేవుని ఆత్మ ద్వారా రక్షింపబడిన మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో రక్షింపబడిన నీవు, నేను అదే ఆత్మను సంచకరుగా ధరించిన వారమై అదే ఆత్మ చేత శ్రమపడుటకు ఇష్టపడాలి. శ్రమలు పడకూడదు, నిందలు పడకూడదు, అవమానాలు పడకూడదు. నేను రాజులాగా రాణిలాగా బ్రతకాలంటే నువ్వు అపవాది మార్గంలో నడుస్తూ ఉంటావు. నేను ఇంత ఆశ సంపాదించుకున్నానంటే దేవుని వల్లనే, దేవుడు నన్ను దీవించాడు అని అంటే అది అబద్ధ సాక్ష్యం. అది అబద్ధ సాక్ష్యం. దేవుడు దీవిస్తాడు, దేవుడు కనుగరిస్తాడు. హల్లెలూయా. దేవుని నీతిని, రాజ్యం మొదట వెతకము, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడను. నీకేమి కావాలని దేవునికి తెలుసు, నిన్ను నిర్మించిన వానికి సమస్తము తెలుసు. దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. కాకపోతే కొంతమంది ఏం చెప్తారో తెలుసా? సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని నేను సుసంపన్నంగా జీవించాలని, లగ్జరీ లైఫ్ అనుభవించాలని. ఎక్కడ అది అంటారు కదా, రాజ్యాలు పోయినా రాయల్టీ దగ్గర అంటారు. ఎక్కడ ఎంత తప్పు అయినా కానీ నాకు రాయల్టీ కావాలి. నేను రాయల్టీగా బ్రతకడం కోసం ఎంతమంది నేను మోసం చేస్తా, అవసరమైతే చంపేస్తా. ఏం బ్రతుకు? వాక్యము లేని బ్రతుకు, వాక్యము తెలియని బ్రతుకు, తెలిసిన వాక్యములకు లోపడిన బ్రతుకు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నా యుద్ధకు మళ్ళుకో, నా వైపు తిరుగు, నన్ను వెంబడించు, నీకేమి కావాలో నేను ఇస్తా, నన్ను అడుగు, నేను నీకు ఇస్తా. దేవుణ్ణి అడగము. ఫోన్ తీసుకుని వెంటనే అమ్మా నాన్నలకు ఫోన్ చేస్తాం, ఫోన్ తీసుకుని వెంటనే బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేస్తాం, లేదా సంఘానికి వెళ్తే సంఘంలో ఉన్నవాడికి ఫోన్ చేస్తాం. ఓ సహోదరుడు అదే పని చేశాడు. దేవుని సేవకుని పేరు చెప్పుకొని క్రెడిట్ కార్డులు వాడుకొని ఘోరమైన నేరాలకు పాల్పడ్డాడు. సంగమా మేలుకో. దేవుని వెంబడించేవారు శ్రమలలో నడుస్తారు. వారి కొరకు ఏమి దాచుకొనరు. యేసుక్రీస్తుని వెంబడించేవారు యేసుక్రీస్తు స్వరూపం ధరించుకుంటారు. యేసుక్రీస్తు స్వరూపం ధరించుకున్న వాళ్ళు, యేసుక్రీస్తు మన కొరకు ఎలాగో శ్రమ పడ్డాడో మనము కూడా నశించుచున్న ఆత్మల కొరకు అలాగే శ్రమ పడతాం. విశ్వాసంలో మనం స్థిరపరచబడడం కోసం విశ్వాసమైన పరీక్ష మనం ఎదుర్కోవాలి. 10th క్లాస్ అయిపోయిందండి అని చెప్పాలంటే 10th క్లాస్ పరీక్ష రాయాలి.
నేను ఇంటర్మీడియట్ చదివానంటే ఇంటర్మీడియట్ పరీక్ష రాయాలి, దాంట్లో పాస్ అయితేనే, ఊరికి ఎగ్జామ్ ఫీజు కట్టేసి రాస్తే ఉన్నతమైన మార్కులతో పాస్ అవుతావా? విద్యను అభ్యసించాలి, అలాగే వాక్యమును చదవాలి. వాక్యమును చదివి వాక్యమును ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడని లేఖంలో మనము ముఖమును అద్దంలో చూసుకున్నట్టుగా ఈ వాక్యము తేటగా మన జీవితాన్ని ప్రస్ఫుటంగా చూపిస్తుంది. అప్పుడు నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకుంటావు. వాక్యం నిన్ను గద్దించుచున్నా సరే, వాక్యం వైపు నువ్వు తిరగకుండా, వాక్యమునకు నువ్వు లోపడకుండా, ఆ గద్దింపు నీకు అసహ్యం కదా అని లేఖనంలో చెప్తా ఉన్నాడు. అదే రీతిగా చాలామంది గద్దిస్తే ఈ సంఘం కాదు ఇంకో సంఘానికి వెళ్దాం. ఏమైంది? సంఘాలు లేకుండా పోయినాయా? పాస్టర్లు లేకుండా పోయారా? మన మాటనే పాస్టర్ మనకు కావాలి, కానీ వాడి మాట విని మనం చర్చికి పోయేది ఏంది, మనం అక్కడ కానుకలు వేసేది ఏంది? చాలామంది అజ్ఞానంగా ఆలోచిస్తూ ఉంటారు. గద్దింపు ఎవరికైతే అసహ్యంగా ఉంటుందో వారు ఆత్మ సంబంధులు కాదు, వారు సాతాను సంబంధులు. అలవాటైన బోధకు, అనుకూలమైన బోధకు, సరసోక్తులకు, లేని వాటిని ఉన్న వాటిగా చూపించేటువంటి అభూత కల్పనల కొరకు, పిట్టకథల కొరకు ఎదురు చూసేవాళ్ళు వాటితోనే ఆనందిస్తూ ఉంటారు. కానీ గద్దించే వాక్యం ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను సరి చేయడానికి, నువ్వు విడవబడకుండా ఉండడానికి, ఈ లోకంలో, ఈ శాపంలో, ఈ కూపంలో, ఈ భ్రష్టత్వాలను బ్రతకకుండా వాటి నుంచి విడుదల పొంది స్వతంత్రురాలై దేవుని కొరకు పనికొచ్చే పాత్రగా కొంతకాలమైనా జీవించి ఆయన కొంతమంది నేను ప్రభు వైపు తిప్పడానికి ఒక సాధనంగా వాడబడుతూ, ఆయన వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడి ఉండటం వలన నిన్ను తీసుకొని పరిశుద్ధులతో ఆయన నిన్ను నిత్యత్వంలో చేర్చాలని ఆయన నీకు గద్దింపిస్తాడు. ఆయన నీకు హెచ్చరికిచ్చే కారణం అది. ఓ సహోదరి, సహోదరుడా, మనుషుల వైపు చూసేవారు దేవుని వైపు చూడలేరు, పరిస్థితుల వైపు చూసేవాళ్ళు దేవుని వైపు చూడలేరు, సమస్యల వైపు చూసేవాళ్ళు దేవుని వైపు చూడలేరు. కనుక నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు, దేవుడు నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు క్షేమము కలిగి జీవించినట్లు నీవు దేవుని వాక్యాన్ని గైకొనాలి, దేవుని ఆజ్ఞలను గైకొనాలి, నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కట్టడలు ఆజ్ఞలు గైకొనాలి. దేవుని మార్గంలో నువ్వు ఆ కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా నువ్వు తిన్న మార్గంలో నడవాలి. దేవుని సేవకులు నీ కుటుంబం విషయంలో ప్రేమ కలిగి నిన్ను హెచ్చరిస్తే అది నీకు కష్టం. ఉపవాస ప్రార్థనలు పెడుతుంటే దానికి రారు, ఆదివారం ఆరాధన అంటే దానికి స్పందన ఉండదు. సావుకుని దుఃఖ పెడుతున్నాను, సావుకుని బాధ పెడుతున్నాను నువ్వు తరిస్తున్నవేమో, కానీ సావుకుని కాదు, సంఘాన్ని కాదు, దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నావు. ఎక్కడైనా మీటింగ్స్కి మనం వెళ్ళడం తప్పులేదు, కానీ ఎక్కడికైనా మనం వెళ్ళి వాక్యం వినడం తప్పులేదు, కానీ నీ ఆత్మకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా ఎక్కడ సత్యవాక్యము సరిగా విభజించబడుతుందో, ఎక్కడ వాక్యము నీకు ఉన్నది ఉన్నట్టుగా బోధించి నిన్ను గద్దించి నిన్ను సరిచేసి నిన్ను స్థిరపరుస్తారో అక్కడ నువ్వు వాక్యం వినాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యము నీకు మేలు, ఆ వాక్యము నీకు జీవము, ఆ వాక్యము నీకు నిత్యత్వానికి స్ట్రైట్ వే అనమాట, స్ట్రైట్ మార్గం అది. హల్లెలూయా. ఆలోచించండి. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, సమయం లేదు, కానీ మనం ప్రార్థన చేసుకుందాం.